ఉన్నారు అంటూ కొండ సురేఖ మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది వినిపించండి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా వాళ్ళు ఎట్లా ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముక్క ఇక్కడో ముక్క తీసి అతకబెట్టి మార్ఫింగ్ చేసి దాన్ని వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ని దయచేసి వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా డబ్బులు వాళ్ళ నుంచి ఆశించకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీల విషయంలో కానీ ఫ్రీ బస్సు విషయం అంటే మామూలుగా నేను మంత్రుడి కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైళ్ళు క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా అంటే జనరలైజ్ చేసి అంటే మంత్రుల దగ్గరికి ఏదైనా ఫైల్స్ వెళ్తే డబ్బులు తీసుకుంటారు అన్నట్టుగా కొండ సురేఖ మాట్లాడారు అనేది చాలా మంది చెప్తారు. కాంగ్రెస్ నాయకుల వివరణ ఏంటంటే బీఆర్ఎస్ టైంలో ఇలా ఫైల్ వచ్చినప్పుడు మా డబ్బులు తీసుకునేవారు అని అన్నారు అని వాళ్ళ వివరణ అది. కానీ ఆ వీడియో చూస్తే ఆమె క్లియర్లీ అన్నారు. సాధారణంగా నా దగ్గరికి మంత్రిగా ఉన్నప్పుడు ఫైల్ వస్తాయి, మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తూ ఉంటారు అని. మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని అన్నదా లేదా మనకు తెలియదు. సో బట్ ఏదున్నా ఇప్పుడు మనకు తెలుగు సినిమా పాట ఉంది, మీలో పాపం చేయని వాడు ఎవరు రాయితో కొట్టండి అని. రాజకీయాల్లో ఇదంతా తెలియంది ఎవరికి. నేను ఇంతకుముందు అదే అన్నా, దొరికితే దొంగ దొరకకపోతే దొర. ఇందులో చేయండి ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేను తన వైపు తిప్పుకోవడానికి ఆయన డబ్బులు ఇచ్చాడని. మరి మిగతా పార్టీల వాళ్ళు ఎట్లా తిప్పుకుంటున్నారు ఎమ్మెల్యేని? ఇది దేశమంతటా పార్టీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరతలేరా? వీళ్ళంతా ఎట్లా చేరుతున్నారు? దేశం కోసం అభివృద్ధి కోసం చేస్తారని కహానీలు చెప్తారు. మనకు తెలియదా? ఎందుకు చేరుతారు? డబ్బుల కొరకు చేరుతారు. ఇక వేరేది ఏమున్నది అలా? కాంట్రాక్ట్ల కొరకు, ఆస్తుల కొరకు, రకరకాల వ్యక్తిగత అవసరాల కొరకే చేరుతారు. ఇలా సైద్ధాంతికంగా ఏమున్నది? మళ్ళీ ఈ రాజకీయ ఫిరాయింపుల ప్రతి ఒక్కటి అవినీతితో జరిగేది, అందులో అనుమానం వెళ్ళలేదు. అది ఏ రకమైన అవినీతి? క్యాష్ అండ్ క్యారీనా, లేదు పోస్ట్ వల్ల అధికార పదవి కొరక నిస్వార్థంగా అయితే జరగవు రాజకీయ ఫిరాయింపులు. 99% రాజకీయ ఫిరాయింపులు అవినీతి ఫిరాయింపులే. పదవి కొరకో, పైసల కొరకో, ఏదో ఒక దాని కొరకు. అందువల్ల ఇందులో ఓటుకు నోటైనా ఊళ్ళో ఏమైంది వీడియో ఎవిడెన్స్ వచ్చే వరకు సో చర్చ వచ్చింది. కానీ ఏం చేయగలిగారు? ఏం చేయలేదు కదా. ఏమైంది? నథింగ్ హ్యాపెండ్. 10 ఏళ్ళు ఉన్నారు కదా. ఇన్నేళ్ళు ఆ కేసు అయినాక ఎన్నేళ్ళు ఉన్నారు తర్వాత కూడా మరి ఏం జరగలే కదా. నథింగ్ హ్యాపెండ్ కదా. సో అందువల్ల ఇక్కడ మంత్రులు కూడా అంతే, కమిషన్లు తీసుకుంటూ దొరికిపోతే వాడు దొంగ. మీకు గుర్తుండే ఉంటుంది బంగారు లక్ష్మణ్, బీజేపీ నాయకుడు. ఆయన ఎంత పాపం అని ఎందుకు అంటున్నా అంటే 100 కోట్లు కమిషన్లు తీసుకున్న రోజుల్లో ఆయన ₹1,00,000. ఆ మేరకు అందుకే సానుభూతి నాది. సో ఏమైంది పాపం, ఆయన క్యారీరే అయిపోయింది. ఆయన బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, దేశ రాష్ట్రపతి అయ్యేవాడు, గ్యారంటీగా రాష్ట్రపతి అయ్యేవాడు. సో భారతదేశ రాష్ట్రపతి అయ్యేవాడు బంగారు లక్ష్మణ్. ఆ ఒక్క టెహల్కా వాళ్ళది ఒక స్టింగ్ ఆపరేషన్లో ₹1,00,000 అడిగాడు అని. ఆయన నేను పార్టీకి డొనేషన్ అడిగినా అని ఆయన అంటాడు. బట్ ఏదైనా అడిగాడు, ఆన్ స్టేప్ దొరికాడు. ఏమైంది? ఆయన క్యారీర్, పొలిటికల్ క్యారీర్ 0కి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రపతి కావాల్సిన వాడు అడ్రస్ లేకుండా అయ్యాడు. సో అందువల్ల ఇదంతా ఏంటి? ఇప్పుడు కొండా సురేఖ మాటలు బయటకు వచ్చే కనుక చర్చ. పోనీ కొండా సురేఖ అనలేదనుకో, దేశంలో మంత్రులు ఎవరు కమిషన్లు తీసుకోరా? మంత్రులు ఎవరు డబ్బులు తీసుకోకుండా క్లియరెన్స్లు ఇస్తున్నారు ఆ ఫైళ్ళు? నా గుణమే చేసుకొని చెప్పండి. ఏ రాష్ట్రంలో మన వేరే రాష్ట్రాలు పక్క పెట్టండి, మన దగ్గర ఇప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కానీ ఫైళ్ళు క్లియర్ చేసేటప్పుడు మా డబ్బులు అస్సలే ముట్టకుండా ఎంతమంది చేస్తున్నారు పనులు? చేస్తున్న డబ్బులు ఏడికలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రజలకు ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒక ఎమ్మెల్యే సీటు 30 కోట్లు 40 కోట్లు ఏడికలు వస్తాయి ఖర్చు పెట్టడానికి.
డబ్బులు ఏమో ఎవడన్నా సొంతగా సంపాదించే డబ్బులు ఖర్చు పెడతారా? ఇప్పుడు 120 కోట్ల సీట్లకు ఇప్పుడు మనమే చూసాం కదా, మునుగోడు 100 కోట్లు కదా ఖర్చు పెట్టిందని. 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని చర్చ నడిచింది కదా. బీజేపీ నాయకుడు రంగనందన్ రావు బహిరంగానే చెప్పాడు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టినా మేము ఓడిపోయినాం, అమిత్ షా వచ్చినా ఓడిపోయినాం, నా దుబ్బాకలో గెలిచామని అనలేదా? సో అందువల్ల ఇది బహిరంగమే కదా. 100 కోట్లు ఏడికలు వస్తాయి ఇక్కడ డబ్బులు. ఒక్క ఉప ఎన్నికల్లోనే 100 కోట్లు ఖర్చు పెట్టడం అంటే ఏడికలు వస్తాయి డబ్బులు. అంటే కాస్ట్లీయెస్ట్ బై ఎలక్షన్స్ అని చెప్పుకున్నాం కదా మునుగోడు. ఏమైంది దానికి? వితిన్ ఒక 6 నెలల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ అంత అయిపోయింది కదా. ఈ లోపల 100 కోట్లు ఖర్చు అయింది కదా. అందువల్ల ఇది రాజకీయాల్లో ఉన్నటువంటిది. ఇందులో కొండా సురేఖ ఏదో తెలియంది, ప్రజలకు ఇంతవరకు వినంది, ఏదో రహస్యం చెప్పారనేది నిజం కాదు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ బయటలో ఉంది కనుక చర్చ నడుస్తుంది, బయట లేకపోతే చర్చ నడవదు, ఇంతే తప్ప ఇంకేముంది అందులో. ఇక భారత్ పాక్ యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం అఖిల పక్ష ఎంపీలను వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించింది సార్. ఇప్పటివరకు మనం చూసాం పాకిస్తాన్తో కన్వెన్షనల్ వార్ మాత్రమే. సో దౌత్యపరమైన యుద్ధాన్ని పాక్పై చేయాలి అని చెప్పి భారత్ అనుకుంటోంది.